నమస్కారం. నేను చందు. నాన్న ప్రేమ. మన జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నాం అంటే అది తల్లిదండ్రులకే. మనల్ని నవమాసాలు మోసేది తల్లి అయితే, పిల్లల్ని జీవితాంతం తన గుండెలపై పెట్టుకొని చూసేవాడు నాన్న. నాన్న అనే 2 అక్షరాల పదం నిస్వార్థమైన ప్రేమకు ప్రతిరూపం. నాన్న అనే పిలుపులో ఉండేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అంతకు మించిన భావోద్వేగం. నాన్న కోపంగా ఉన్నా, కఠినంగా మాట్లాడినా, ఒక దెబ్బ కొట్టి శిక్షించిన గుండెల నిండా పిల్లలు, కుటుంబమే ఉంటుంది. ఆయన ఆలోచనలన్నీ నిరంతరం పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే పరితపిస్తూ ఉంటుంది. ఎదిగే బిడ్డలను చూసి ఆనందంతో పొంగిపోతాడు. 10 మందికి చెబుతూ మురిసిపోతాడు. బిడ్డల విజయమే తన విజయం అనుకుంటాడు. బాధ్యతల్ని నెత్తిన మోస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. తన కలలు, ఆశయాలు, ఆశలు అన్నీ వదిలేసుకొని పిల్లలే ప్రపంచంగా బతికేస్తాడు. వాళ్లకు ఓ జీవితాన్ని అందిస్తాడు. తప్పటడుగులు వేసిన ప్రతిసారి సరిదిద్దే బాధ్యతను తనే మోస్తాడు. ఎన్ని కష్టాలు పడుతున్నా ఇవేవి పిల్లలకు తెలియనివ్వడు. వారి ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటాడు. అదే నాన్న ప్రేమ. అది అనంతం, అజరామరం, అద్భుతం. జీవితంలో ఎవరికైనా నాన్నే రియల్ హీరో. ఎవరి నాన్న వాళ్లకు గ్రేట్. అడిగింది తెచ్చిస్తాడు. ఏ ప్రశ్న అడిగినా ఒడిలో కూర్చోబెట్టుకొని చెప్తాడు. 10వ తరగతి పూర్తయ్యే వరకు నాన్నలాగే ఉంటాడు. ఆ తర్వాత మంచి స్నేహితుడిగా మారిపోతాడు. బిడ్డల గమ్యం ఎటో వివరించి చెప్తాడు. తెలిసి తెలియని వయసులో పిల్లలు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతున్నా కూల్గా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నాన్న గొప్ప సైకాలజిస్ట్గా కనిపిస్తాడు. ఏదైనా పొరపాటు చేస్తే కాళ్ళు విరగొట్టు అని అమ్మతో పైకి చెప్పినా తను మాత్రం వెనకేసుకొస్తాడు. అలాగే అని తప్పు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. అమ్మ కోపంగా ఓ మాట అంటే పెద్దగా పట్టించుకోరు. కానీ నాన్న నోటి నుంచి ఒక్క మాట విన్నా కోపం, దుఃఖం కలగలిపి వచ్చేస్తాయి. అదేంటో నాన్న ప్రేమ ఎవరికీ అర్థం కాదు. అమ్మ ప్రేమల అంత స్పష్టంగా బయటకు కనబడదు. ఎవరన్నా తన పిల్లలను పొగుడుతున్నప్పుడు లోపల ఆనందపడుతూనే వాళ్ళతో ఇక చాలు అని ఇష్టం లేనట్లుగా నటిస్తాడు. తన పిల్లల్ని గొప్ప స్థానంలో చూడాలనుకుంటాడు నాన్న. దానికోసం తాను ఎంత శ్రమించడానికైనా సిద్ధపడతాడు. తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఇది తల్లికి కూడా వర్తిస్తుంది. అమ్మా, నాన్న అనే పిలుపు కోసమే వాళ్ళు అన్నీ త్యాగం చేస్తారు. అందుకే మనం తల్లిదండ్రులకు దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న వాళ్ళ కళ్ళకు కనిపించాలి. లేదా రోజు కనీసం ఒక్కసారైనా పలకరించాలి. పిల్లల కోసం ఇన్ని త్యాగాలు చేస్తున్న తండ్రులున్న ఈ సమాజంలోనే ఆస్తుల కోసం పిల్లల్ని చంపుతున్న నాన్నలను, కామంతో కళ్ళు మూసుకున్న తండ్రులను అప్పుడప్పుడు చూడాల్సి రావటం అత్యంత బాధాకరం. మరోసారి జీవితంలో ఎవరికైనా నాన్నే రియల్ హీరో. ఎవరి నాన్న వాళ్ళకు గ్రేట్. అడిగింది తెచ్చిస్తాడు. ఏ ప్రశ్న అడిగినా ఒడిలో కూర్చోబెట్టుకొని చెప్తాడు. 10వ తరగతి పూర్తయ్యే వరకు నాన్నలాగే ఉంటాడు. ఆ తర్వాత మంచి స్నేహితుడిగా మారిపోతాడు. బిడ్డల గమ్యం ఏటో వివరించి చెప్తాడు. తెలిసి తెలియని వయసులో పిల్లలు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతున్న కూల్గా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నాన్న గొప్ప సైకాలజిస్ట్గా కనిపిస్తాడు. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి దాని సందర్భంగా ఈ ఆర్టికల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.